మ్యాగ్నెట్స్. ఇదే మన పాత టెక్స్ట్ బుక్లో అయితే ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్ అయస్కాంతాలతో ఆటలనే హెడ్డింగ్తో ఉంది. అందులో కొన్ని మిస్ అయ్యాయి. అవి కొత్తగా ఏమైతే యాడ్ చేసారో ఒకసారి మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాగ్నెట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ డిఫరెంట్ షేప్స్. ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్స్, హార్షూ మ్యాగ్నెట్స్, సిలిండ్రికల్ మ్యాగ్నెట్ అండ్ బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్. ఈ మూడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో కొత్తగా యాడ్ అయిన మోడల్ ఇది, ఏ బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్. దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ని తీసుకుని దాన్ని ఐరన్ ఫిల్లింగ్స్లో కనుక ఉంచితే ఈ ఎండ్స్లో ఎక్కువ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి అట్రాక్ట్ అవడాన్ని మనం చూడవచ్చు. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ని మనం ఏమంటామంటే తెలుగులో ఇనుప రజను అంటాం. ఒక మ్యాగ్నెట్ తీసుకుని దాన్ని ఇనుప రజనులో పెడితే కనుక ఈ ఎండ్స్లో ఎక్కువ ఇనుప రజను మనం అట్రాక్ట్ అవడాన్ని చూస్తాం. ఎందుకు ఎక్కువ ఇనుప రజను ఈ ఎండ్స్లో అట్రాక్ట్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ అనేది ఈ ఎండ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ్స్నే మనం ఇంగ్లీష్లో పోల్స్ అని, తెలుగులో అయితే ధ్రువాలని అంటాం. నెక్స్ట్, మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంటే ఒక ఐరన్ పీస్ని మ్యాగ్నెట్ కింద మార్చవచ్చు. చూడండి, ఇక్కడ ఒక మనం ఐరన్ పీస్ని తీసుకుంటాం. ఆ ఐరన్ పీస్ని ఇలా మ్యాగ్నెట్తో కనుక మనం రబ్ చేస్తే అది మ్యాగ్నెట్ కింద అవుతుంది. కానీ రబ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక ఐరన్ పీస్ తీసుకుంటాం, దీన్ని మ్యాగ్నెట్తో రబ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ నార్త్ పోల్తో రబ్ చేస్తున్నాం అనుకోండి, ఈ నార్త్ పోల్తో ఈ ఎండ్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా దాన్ని రబ్ చేయాలి. అంటే ఈ ఎండ్ నుంచి ఈ చివరి వరకు దాన్ని తీసుకువెళ్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రబ్ చేస్తాం. ఇలాగా మనం 30 to 40 టైమ్స్ కనుక రబ్ చేస్తే అది మ్యాగ్నెట్ కింద మారుతుంది. ఇదే ఇక్కడ చూడండి, ఒక దానిని ఇనుప కడ్డీ ఒక అంచు దగ్గర ఉంచండి. మీరు దండాయస్కాంతం పైకి ఎత్తకుండా దాని ఇనుప కడ్డీ పొడవు వెంబడి మరొక చివర చేరే వరకు జరపండి. అప్పుడు అయస్కాంతాన్ని పైకి ఎత్తి, అంటే చివరి వరకు వెళ్ళాక దాన్ని పైకి ఎత్తాలి. ఆ ధ్రువాన్ని మీరు ప్రారంభించిన ఇనుప కడ్డీ మళ్ళీ మొదటకు వెళ్ళి దాన్ని రబ్ చేసేయాలి. ఇలా అనేక మార్లు రబ్ చేయడం వల్ల అది అయస్కాంతం కింద మారుతుంది. ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్, కొన్ని జాగ్రత్తలు. అయస్కాంతం దాని మ్యాగ్నటిజాన్ని, దాని అట్రాక్షన్ పవర్ని కోల్పోకుండా ఉండాలి అంటే, దాని ఆకర్షణ శక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మ్యాగ్నెట్ ఎప్పుడెప్పుడు దాని మ్యాగ్నటిజాన్ని కోల్పోతుంది అంటే హీట్ చేసినప్పుడు. ఇది అడుగుతాడు, హీట్ చేసినప్పుడు అంటే వేడి చేసినప్పుడు, ప్లస్ మరియు ఏదైనా స్థితితో దాన్ని కొట్టినప్పుడు, హ్యామర్డ్ అంటే స్థితితో దాన్ని కొట్టినప్పుడు. అలాగే డ్రాప్డ్ ఫ్రమ్ ద సమ్ హైట్, కొంత హైట్లోంచి దాన్ని కిందకి వదిలిపెట్టితే కూడా ఆ మ్యాగ్నటిజం అనేది దాని అయస్కాంతత్వాన్ని అంటే దాన్ని ఆకర్షించే గుణాన్ని కోల్పోతుంది. అయస్కాంతాలు సరిగ్గా భద్రపరచకపోయినా సరే దాని ధర్మాన్ని కోల్పోతాయి. అంటే అయస్కాంతాలు ఎలా భద్రపరచాలి అనేది కూడా మనకి ఇందులో ఇచ్చాడు. ఇది ఒకసారి తెలుసుకుందాం. ఎప్పుడు మ్యాగ్నెట్స్, 2 బార్ మ్యాగ్నెట్స్ని కనుక మనం భద్రపరిచినప్పుడు ఆపోజిట్ ధ్రువాలు, అంటే ఇక్కడ నార్త్ పోల్ పెడితే ఇక్కడ సౌత్ పోల్, ఇలా 2 బార్ మ్యాగ్నెట్స్ని మనం ఇలా పక్క పక్కన పెట్టినప్పుడు ఇలా ఇటుపక్క నార్త్ పోల్, ఇటుపక్క సౌత్ పోల్ పెట్టాలి. మధ్యలో మరియు మనం ఒక చెక్కను ఉంచాలి. వాటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. ఇటుపక్క అటుపక్క మెత్తటి ఇనుప ముక్కను ఉంచాలి అని చెప్పాడు. ఇలా ఎలాగా భద్రపరుస్తారని కూడా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒక హార్ష్ మ్యాగ్నెట్ తీసుకుంటే కనుక ఈ చివరిని మనం ఒక మెత్తటి ఇనుప ముక్కను ఉంచాలి అన్నాడు. అలాగే మ్యాగ్నెట్ని ఏ వస్తువుల దగ్గర పెట్టకూడదు అనేది కూడా అడుగుతారు. క్యాసెట్ల దగ్గర పెట్టకూడదు. అంటే మనకు పూర్వకాలంలో ఉండేవి కదండి, ఇలా ఈ టేప్ రికార్డర్లో పెడతాం. ఇగో ఇక్కడ ఇచ్చారు క్యాసెట్, ఇలా ఆ క్యాసెట్ల దగ్గర పెట్టకూడదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్స్ దగ్గర, ఇది మ్యూజిక్ సిస్టమ్ కదా, మ్యూజిక్ సిస్టమ్స్ దగ్గర పెట్టకూడదు. అలాగే కాంపాక్ట్ డిస్క్స్ అంటే ఇవి హార్డ్ డిస్క్, సిడి అంటాం కదా, హార్డ్ డిస్క్ కదా, సిడీస్ దగ్గర పెట్టకూడదు. మరియు కంప్యూటర్స్ దగ్గర కూడా ఈ మ్యాగ్నెట్ అనేది మనం ఉంచకూడదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, మనం అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒకసారి మళ్ళీ మనం నేర్చుకున్నవి ఏంటనేది ఒకసారి చూద్దాం. మ్యాగ్నెటైట్ ఈజ్ ఏ న్యాచురల్ మ్యాగ్నెట్. అందులో మనకి గ్లాడ్ స్టోన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇదే వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటైట్ ఈజ్ ఏ న్యాచురల్ మ్యాగ్నెట్. నెక్స్ట్, మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ మెటీరియల్ లైక్ ఐరన్, నికెల్, కోబాల్ట్. అంటే అయస్కాంతం అనేది ఐరన్,
నికెల్, కోబాల్ట్తో చేసిన వస్తువులను ఆకర్షిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే మ్యాగ్నెట్ ఏ వస్తువులను అయితే ఆకర్షిస్తుందో వాటిని మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని అంటాం. అంటే అయస్కాంత పదార్థాలు అని అంటాం తెలుగులో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్ ఆర్ కాల్డ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే మ్యాగ్నెట్ ఏ వస్తువులను అయితే ఆకర్షించదో వాటిని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటాం. ఉదాహరణ పేపరు, రబ్బర్ ఇవి మనం తీసుకోవచ్చు. ఈచ్ మ్యాగ్నెట్ హ్యాస్ 2 మ్యాగ్నెటిక్ పోల్స్, నార్త్ అండ్ సౌత్ పోల్. ప్రతి మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్. ఏ షేప్డ్ మ్యాగ్నెట్ తీసుకున్నా సరే దానికి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్. ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఆల్వేస్ అలైన్ ఇన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. అంటే మనం ఫ్రీగా హ్యాంగ్ చేసిన మ్యాగ్నెట్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ ఎప్పుడు సూచిస్తుంది అనమాట. ఆపోజిట్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే మనం మ్యాగ్నెట్లో ఆపోజిట్ పోల్స్ అంటే నార్త్ సౌత్ పోల్స్ తీసుకుంటే అవి అట్రాక్ట్ చేసుకుంటాయి. అలాగే వేరే సిమిలర్ పోల్స్ ఆఫ్ రిపెల్ ఈచ్ అదర్. అంటే ఒకే రకమైన ధ్రువాలు వికర్షించుకుంటాయి, అలాగే విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కొన్ని మనకి ఎక్సర్సైజ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేది, ఇవి చూద్దాం. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ సచ్ యాజ్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఏ షేప్లో ఉంటాయని అడిగారు. అంటే కృత్రిమ అయస్కాంతాలు మనం చెప్పుకున్నాం కదండి ఇందాకనే, ఏంటంటే బార్ మ్యాగ్నెట్, హార్స్ షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ మ్యాగ్నెట్ అని ఆ షేప్స్ రాసేస్తాం. నెక్స్ట్ మెటీరియల్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ మ్యాగ్నెట్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. లేదా అయస్కాంతం నుంచి ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అని అంటాం. పేపర్ ఈజ్ ఎ డాష్ మెటీరియల్. పేపర్ అయస్కాంతం చేత ఆకర్షించబడదు కదా, కాబట్టి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అనయస్కాంత పదార్థం అని అంటాం. In a olden days, sailors used to find the directions by suspend a piece of dash అంటే మ్యాగ్నెట్. గతంలో నావికులు డాష్ వేలాడదీసి దిక్కులను కనుగొనేవారంటే అయస్కాంతాన్ని వేలాడదీసి దిక్కులను కనుగొనేవారు. ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యాస్ డాష్ పోల్స్ అన్న 2 పోల్స్. ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యాస్ 2 పోల్స్. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా చూద్దాం ఒకసారి చూడండి. ఏ సిలిండ్రికల్ మ్యాగ్నెట్ హ్యాస్ ఓన్లీ 1 పోల్. ఇది రాంగ్. ఇప్పుడు ఏ మ్యాగ్నెట్ అయినా సరే ఖచ్చితంగా దానికి 2 పోల్స్ ఉంటాయి, ఒకే పోల్ ఉండదు, కాబట్టి ఇది రాంగ్. నెట్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ గ్రీస్. కాదు, ఇది న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ గ్రీస్. ఇది రాంగే. నెక్స్ట్ సిమిలర్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపెల్ ఈచ్ అదర్. కరెక్ట్ కదా. అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, కాబట్టి ఇది కరెక్టే. సజాతి ధ్రువాలు ఇచ్చాడు కదా, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, కరెక్ట్. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. మ్యాక్సిమం ఐరన్ ఫిల్లింగ్ స్టిక్ కింద మిడిల్ అన్నాడు. మిడిల్ కాదు కదండి, ఇది ఎండ్లో కదా, ఎక్కువ పోల్స్ దగ్గర అట్రాక్ట్ అవుతుంది ఎక్కువ ఐరన్ ఫిల్లింగ్స్, కాబట్టి ఇది రాంగ్ ఇది కూడా. నెక్స్ట్ బార్ మ్యాగ్నెట్ ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ ద నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఇది కూడా కరెక్టే కదా, ఇది కరెక్టే, నార్త్ సౌత్ డైరెక్షన్ గా చూపిస్తుంది. ఏ కంపాస్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ ద ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్. అంటే మనం మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు నార్త్ సౌత్ చూపిస్తుంది, నార్త్ సౌత్ తెలిస్తే ఈస్ట్ వెస్ట్ చెప్పేవచ్చు కదా, కాబట్టి ఇది రైటే. రబ్బర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇందాకనే చెప్పాను, రబ్బర్ ఈజ్ ఎ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఇది తప్పు. సో ఒకసారి ఇవి కూడా చూసుకొని వీటి నుంచి మనం అడగడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ once again.